ఎడారి త్రోవలోనే నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరు ఎడారి త్రోవలోనే నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిచినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నాందము, నీవే ఆధారము, సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు, అందరికీ వందనాలు, దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. 107వ కీర్తన మనం చదువుకుందాం. చాలా శ్రేష్టమైన సంగతులు ఇందులో రాయబడ్డాయి. మొదటి మాటలో మనం చదువుకున్న మాట, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. అందరూ ఈ మాట చెప్పండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఇంకొకసారి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఇంకొకసారి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఈ మాట అనేక పర్యాయాలు మనం బైబిల్లో చదువుతాం. ఊరికే 2-3 వచనాలు చూడండి. 106వ కీర్తన మొదటి వచనం, 118వ కీర్తన మొదటి వచనం, 136వ కీర్తన మొదటి వచనం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 34-41 వచనాలు, 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 3-6 వచనాలు, 2వ దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. వీటన్నిటిలో ఇదే మాట కనబడుతుంది. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప. ఈ మాట మన దగ్గరికి వచ్చాక ఒక పెద్ద ఆయన ఇబ్రూ భాషలో చెప్పాడు. మనదాకా గుర్తుంది, నాకు మర్చిపోయా. తొషీబా ఏదో సంథింగ్ వర్డ్. ఆయన లేస్తే ఆ మాట వాడుతున్నాడు. ఇదే పదం, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప, హిజ్ మెర్సీస్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్, ఆయన కృప నిత్యముండును. గాడ్ ఈజ్ గుడ్. యెహోవా దయాళుడు అంటే హీ ఈజ్ గుడ్, ఆయన మంచివాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుకు మనం ఎంత స్తుతించినా తక్కువే. ఆయన కృప మారిపోయేది కాదు, ఆయన కృప తరిగిపోయేది కాదు, ఆయన కృప నిత్యము నిలిచి ఉండేది.
కాబట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఊరకే స్థుతులు కాదు, కృతజ్ఞతతో కూడిన స్థుతి. అది తప్పనిసరిగా మనం ప్రభువుకు చెల్లించాలి. ఓ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్, ఫర్ హీ ఈజ్ గుడ్, ఫర్ హిజ్ లవింగ్ కైండ్నెస్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ అన్నాడు. కేజీవీలో అన్నాడు, ఓ గివ్ థ్యాంక్స్ అన్ టు ద లార్డ్, ఫర్ హీ ఈజ్ గుడ్, ఫర్ హిజ్ మెర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్ అన్నాడు. కొంచెం చదువు వచ్చిన వాళ్ళు తెలుగు ఇంగ్లీష్ బైబిల్ చదవండి. తెలుగు బైబిల్ చదవటానికి ఖాళీ లేదన్నయ్య అంటే మరి నేనేం చేయను. చదవండి, వాక్యం చదివితేనే ప్రభు కృప మనం పొందుకుంటాం. ప్రభువుని ఇంకా స్తుతించడానికి అవకాశం ఉంటుంది. స్తోత్రం. యెహోవా దయాళుడు, ఆయన కృప, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన కృప నిత్యం ఉండును. మీరు రోజు ఈ మాట పలకొచ్చు. ఎన్నిసార్లు పలకొచ్చండి మీ ఇష్టం. అర్థమవుతుందా? చాలా కష్టం. కొద్దిమందికి బైబిల్ తెరవడమే కష్టం, బైబిల్ చదవడమే కష్టం. ఆయన మంచోడు కాబట్టి సరిపోతుంది ఆయన దగ్గర మన ఆటలు. అర్థమవుతుందా? ఆయన కన్నెర చేస్తే కష్టం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. 106:1 చూడండి, అదే మాట ఉంటుంది మనకి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. 136 కీర్తన 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. 118 కీర్తన 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దినవృత్తాంతముల గ్రంథం ఇంకొక వచనం చూద్దాం, మిగతాని చదవటానికి టైం చాలు కానీ 16:34 చదవండి. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం. తీయండి, బైబిల్ తీయండి. కొద్దిమంది బైబిల్ నలగకుండా జాగ్రత్తగా చూస్తున్నారు, వాటిని మళ్ళీ తీస్తే నలిగిపోద్దామని. 16:34. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడు. అదే కీర్తనలో 41వ వచనం చూడండి, అదే అధ్యాయంలో. యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతి చేయుటకై వీరితో కూడా హేమానును యెదూతూనును పేర్ల వరుసను ఉదాహరించబడిన మరి కొందరిని. వాళ్ళ పని ఏంటంట? దే ఆర్ అపాయింటెడ్. దేనికోసం నియమించబడ్డారంటే యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతించడానికంట. స్తోత్రం. పాటలు పాడేవాళ్ళు చేసే పని ఏంటి? వాద్యాలు వాయించే వాళ్ళు చేసే పని ఏంటి? ఆయనను స్తుతించడం, ఆయనను స్తుతించడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఇందాక ఉదాహరణ ఎందుకు చెప్పారంటే, మనం ఎన్నిసార్లు స్తుతించాలి దేవుని? 1,000,000 సార్లు అయితే సరిపోదా? 1,00,000 సార్లు అయితే సరిపోదా? ఒక 100 సార్లు రాసుకుంటే సరిపోదా? వాక్యాన్ని నమ్మండి, వాక్యాన్ని ప్రేమించండి. దేవుని మంచితనం అంతా మీకు ప్రభు చూపిస్తాడు. దేవుని స్తోత్రం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప. ఇప్పుడు నేను 10 సార్లు అన్నా, మీరు 2 సార్లు అన్నారు. మరి నాతో పాటు మీరు అనొచ్చు, మనసులోనే అనుకోవచ్చు. అంటే ఆ మాట గుర్తుంటాను. ఆ మాట మీరు బైబిల్ లేకపోయినా చెప్పండి, అంట్లు తోమకుండా అనుకోవచ్చు. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. బట్టలు ఇప్పుడు అశ్వ అనకుండా యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప అనకూడదా? తాలింపు వేసేటప్పుడు చెప్పండి, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప
నిత్యముండును. స్నానం చేసేటప్పుడు యెహోవా దయాళుడు. ఎంత ఆనందమో ప్రభువుకి. మీరు ప్రతి పనిలో, ప్రతి ప్రయాణంలో, ప్రతి సమయంలో ప్రభువుని స్తుతించాలి. ఆయన కృప నిత్యముండును. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ మాటను మనం అనేక సందర్భాల్లో చూస్తాం. ఆయన కృప నిత్యముండును. ఆయన కృప ఒక టర్మ్కి సంబంధించింది కాదు, ఒక సంవత్సరానికి సంబంధించింది, ఒక తరానికి సంబంధించింది కాదు. ఆయన కృప నిత్యము ఉండేది. ఆమేన్. హల్లెలూయా. ఈ కీర్తనలో ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేసి ముగిస్తా. అదేంటంటే 7వ వచనం చూడండి. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ప్రభు అంట నడిపిస్తాడు. ఇందాక నేను పాడాక పాట మనం ఎరుగాం, మనకు తెలియదు ఆ త్రోవ మంచిదని, కానీ ప్రభు నడిపిస్తాడు. ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బిడ్డ ఉన్నాడు అనుకోండి, తండ్రి బైక్ ఎక్కాడు, చిన్న బిడ్డ ట్యాంక్ మీద ఎక్కి పడుకుంటాడు. చూసారు మీరు పిల్లలే, ట్యాంక్ మీద ఇక్కడ పడుకుంటాడు, ట్యాంక్ మీద తలగా పెట్టి. నాన్న ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న ఇప్పుడు కాజు వెళ్తున్నావా అన్నాను అనుకోండి. కాజు అంటే ఎటు నుంచి వెళ్తున్నావు? మొహం నుంచి వెళ్తున్నావా? మందరం నుంచి వెళ్తున్నావా? జాగ్రత్తగా తీసుకెళ్తావా? ఎంత అడుగుతాడా కొడుకు తండ్రిని? ఇదంతా అసలు అసలు ఏ ఊరు వెళ్తున్నావు కూడా అడగడం నాకు తెలుసు. ఎక్కిస్తే ఎక్కుతాడు, ప్రశాంతంగా ట్యాంక్ మీద తలగా పెట్టి పడుకుంటాడు. ఏంటి నమ్మకం? నా తండ్రి నన్ను చక్కని త్రోవలో గమ్యానికి తీసుకెళ్తాడు. మన పరమ తండ్రి, స్తోత్రం, హల్లెలూయా. పరలోకమందున్న తండ్రి ఆయన మనల్ని చక్కని త్రోవలో నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం. ఈ భూమి మీద ఉన్న తండ్రులే బిడ్డలకు చక్కని మార్గాలు వేయాలని చూస్తున్నారు. నేను చదువుకోలేదురా, నువ్వన్నా చదువుకో. ఒరే నేను ఇట్లా బతుకుతున్నాను రా, నువ్వన్నా కష్టపడకుండా మంచిగా ఒక మంచి స్థాయిలో బతకాలరా. చక్కని త్రోవ. మనుషులు రకరకాలుగా తాపత్రయపడుతున్నారు, కానీ వాక్యంలో రాయబడింది ఆయన మిమ్మల్ని చక్కని త్రోవలో నడిపిస్తాడు. హల్లెలూయా. ఇశ్రాయేలును నడిపించినట్లుగా మనం ఇక్కడ చదువుతాం. ఇశ్రాయేలీయుల జీవితంలో యేసయ్య వారిని చక్కని త్రోవలో నడిపించాడు. స్తోత్రం. ఎంత నచ్చిందో నాకు ఆ మాట, చక్కని త్రోవ. ఏ త్రోవ? యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 'దేవుడు అంటాం నడిపిస్తేటప్పుడు చెప్తాడండి, ఇదిగో ఇదే త్రోవ, ఇందులో నడవండి అని చెప్తాడండి. స్తోత్రం. చక్కని త్రోవలో ఆయన నడిపిస్తాడు. చక్కని త్రోవ అంటే మళ్ళీ మంచి సిమెంట్ రోడ్లు నడిపిస్తాడని, అసలు ఏమి బాధపడకుండా, బురద అంటకుండా, టైరు స్కిడ్ అవ్వకుండా, చేతులకు మట్టి అంటకుండా మంచి దారిలో తీసుకెళ్ళిపోతాడు ప్రభు అనుకున్నాం.
అట్లా కాదు, కానీ ఆయన మనతో ఉండి నడిపిస్తాడు. స్తోత్రం. ఆయన మనతో ఉండి నడిపిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. 30:21. రైట్. యెషయా గ్రంథం 30:21. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మీ వెనుక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినబడదు. అంటే ఏం చేస్తున్నాడు? మీతో పాటు ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుడు ఎవరో తెలుసా? ఎక్కడో ఆకాశంలో కూర్చుండి ఇదిగో అటేలు ఇటేలు అని చెప్పేవాడు కాదు, నీతో ఉంటాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడు చెప్పాడు, ఒక వ్యక్తి సముద్రంలో ఒడ్డున నడుస్తున్నాడంట. ఆయనతో పాటు ప్రభువు కూడా నడుస్తున్నాడు. ఆయన అడుగులు ఈయన అడుగులు ఇద్దరు కనబడతాయి, వెళ్తున్నాయి ఇసుకలో. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒకరు అడుగులే కనబడుతున్నాయి అంట. అయ్యా ప్రభువా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా అని ఏడుస్తున్నాడంట. ఒరే నాయనా, అవి నా అడుగులు రా, నేను నిన్ను ఎత్తుకున్నాను అన్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, ఆయన మనల్ని నడిపించే దేవుడు. స్తోత్రం. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. అంధకారములైనా కన్నీటి లోయలైనా, కష్టాల తీరములైనా కఠిన దుఃఖబాధలైనా నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. హల్లెలూయా. అయ్యా, ఆయన నడిపిస్తే మాకు ఈ కష్టాలేంటి, ఆయన నడిపిస్తే మాకు ఈ బాధలేంటి అనుకో మాకు. ఇది చక్కని త్రోవ. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఉండే మార్గాల్లో రకరకాలైన విశాలమైన అనుభవాలు ఉంటాయి. అది చక్కని త్రోవ కాదు, చక్కగా కనబడే త్రోవ అది కదా. ఒక ఎదుట సరి అయినదిగా కనబడే మార్గము కాదు. వాడికి ఎలా కనబడింది? అది చక్కగా కనబడింది, కానీ అయితే అది తుదకు మరణమునకు. ఒక అక్రమంగా బ్రతికే వ్యక్తిని అడగండి, అతను చేసేది క్రమమే అని చెప్తాడు. అతను నడిచే మార్గం చక్కని మార్గమే అని చెప్తాడు. మన కళ్ళకు అట్లా కనబడద్దు అది. కానీ ఇశ్రాయేలీయుల కంట దేవుడే చక్కని త్రోవలో వారిని నడిపించాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు మన మార్గాలను సరళం చేసేవాడు, మనకు మార్గాలు త్రోవలు చూపేవాడు ఆయన. స్తోత్రం. ఈ దినాల్లో గూగుల్ మ్యాప్స్ వచ్చినాయి, చాలా వరకు అవి పెట్టుకుని వెళ్ళిపోతున్నాం. అక్కడున్న లొకేషన్ సెండ్ చేస్తే వాట్సాప్లో ఆ లొకేషన్ మ్యాప్లో పెట్టేసి ఆ ఇంటికి వెళ్ళిపోతున్నాం. చాలా సందర్భాల్లో గూగుల్ మ్యాప్ మోసం చేసిన పరిస్థితులు ఉంటాయి. వాటికి కూడా రూట్ తెలియక మా అత్తయ్య గారు ఇల్లు ఉంది కదా, ఉప్పల్లో ఫిర్జాది కూడా, ఎప్పుడు క్యాబ్ బుక్ చేసినా వాళ్ళ ఇంటికి రాదు. వెనకాల సోదరుల గుండి ఫోన్ చేస్తారు, సార్ మీ ఇల్లు ఎక్కడ అంటే ఆ లొకేషన్. అట్లా లోకంలో టెక్నాలజీ నీకు మార్గం చూపిస్తుంది అనుకో మాకు. నీకున్న తెలివి చేత నువ్వు మోసపోతావు, నీకున్న జ్ఞానం చేత నువ్వు నష్టపోతావు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. 32వ కీర్తన 8వ వచనం చదవండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది. నీవు నడవలసిన మార్గమును నీకు
బోధించదను. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనం అంతా రైటే అనుకుంటాం. మనం అంతా రైటే, నేను నడిచేది రైట్ అనుకుని పోతా ఉంటాం. పోయిన తర్వాత అంతా ఎదురు దెబ్బలు తిన్నాక అప్పుడు అర్థం దాన్ని ఎంత పొరపాటు చేశాను, నేను ఎట్లా అనుకున్నాను అట్లా జరిగింది అని ఏదేదో ఊహించుకుంటాం. బాధపడినా చేసేదేమి లేదు లేదు. ఇంకొక మాట కూడా చూడండి, కీర్తన గ్రంథంలోనే ఆయన మనల్ని చక్కని త్రోవలో నడిపిస్తాడు, శ్రేష్టమైన మార్గంలో, సరళమైన మార్గంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నూట 43వ కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. సమభూమి గల ప్రదేశమందు అంటే ఎత్తు పొలాలు ఉండవా అంటే, ఇక్కడ ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ అన్నిటినీ ఒకే రకంగా తీసుకొని, కష్టం వచ్చినప్పుడు కుంగిపోయి, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోయి, అలా కాకుండా కష్ట సుఖాల్లో, ఆకలితో ఉన్నప్పుడు, కడుపు నిండినప్పుడు, అన్ని పరిస్థితుల్లో ఒకే విధానంలో ప్రభువును స్తుతించే విధానం. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు అలా నడవలేకపోయారు. సంతోషం వస్తేనేమో స్తుతిస్తారు, పాటలు పాడతారు, దేవుడు కార్యం చేస్తే. కొంచెం ఏదైనా బాధ కలిగితే ఇక మొదలు పెడతారు సణుగుడు. ఫ్యాక్టరీ బటన్ నొక్కుతారు, అంతేగా సణుగుడు ఫ్యాక్టరీ. ఈ సణుగుతానే ఉంటారు, గొడుగుతానే ఉంటారు, బాధపడతానే ఉంటారు. నాకు ఎందుకు వచ్చిన కష్టాలు, ఐగుప్తులో ఉండకుండా మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చా. అరణ్య మార్గంలో దేవుడే వారికి కాపరిగా ఉండి, దేవుడే వారికి నాయకుడిగా ఉండి నడిపిస్తుంటే వారికి వచ్చిన కష్టాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఎల్లప్పుడూ చక్కని త్రోవలో నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం ఇటుగా నడిపించాలి ఆయన చక్కని త్రోవలో. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యానుసారంగా నేను ప్రభువుకు అప్పగించుకో. నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టు. ఆయన నిన్ను సరైన త్రోవలో నడిపిస్తాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు, సమభూమి గల ప్రదేశంలో నిలబెడతాడు. స్తోత్రం. హల్లెలూయా. కొద్దిమంది నవ్వు వచ్చినా తట్టుకోలేరు. కొట్టేస్తూ ఉంటారు పక్కన. కొట్టేసి నవ్వుతూ ఉంటారు. ఆడి మీద పడిపోయి, ఈడి మీద పడిపోయి, ఏడుపు వచ్చినా అంతే. ఆడి మొత్తం సీదంతా ఆడి మొహాన్ని పడేస్తూ ఉంటారు. నీకు అంతే, ఏది వచ్చినా తట్టుకోలేము, అంతా గందరగోళమే. యేసు రక్తమే జయం. అందరూ చేపల మార్కెట్ అయిపోద్ది అంతే. కాళ్ళు జీవితాలు ఎక్కడ పడితే అక్కడే, అంతే. అట్లా కాదు, చక్కని త్రోవలో నిన్ను నడిపిస్తాడు ఆయన. స్తోత్రం. దేవుని నమ్ముతున్నావా? దేవుని నమ్ముతున్నావా? కొద్దిమంది నమ్మరు. మా జీవితం మేమే నడిపించుకుంటాం, మాకు మార్గం తెలుసు, మాకు తెలివి ఉంది, మాకు తెలివితేటలు ఉన్నాయి, మాకు జ్ఞానం ఉంది, చదువుకున్నాం, డిగ్రీలు ఉన్నాయి, కాబట్టి మేమే నడిపించుకుంటావా? నీ వల్ల కాదు. కాబట్టి ప్రభు సహాయం చేయడానికి దిగి వచ్చాడు. ఇశ్రాయేలీయులకు పగలు మేఘ స్తంభంలోను, రాత్రి అగ్ని స్తంభంలోను ఉండి నడిపించాడంట. ఇశ్రాయేలీయులు ఎక్కడ ఆగాలి అంటే ఎవరు తెలుస్తారు, ఎవరు చెప్తారు అంటే దేవుడే ఇక్కడ ఆగాలి అని చెప్పేవాడు. ఇక బయలుదేరాడంటే బయలుదేరి ప్రతి చిన్న విషయాన్ని, లంచ్ టైం ఎప్పుడు ఆయన చెప్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం కలిగిన వారు నడిపించేది మంచి త్రోవ కాదు. కొద్దిమంది చదువు లేని వాళ్ళకి ఎలా ఉంటుందంటే, కొంచెం చదువుకుని సూటు బూటు వేసుకున్నాడు, 4 ఇంగ్లీష్ మాటలు మాట్లాడితే వీడు నడిపిస్తాడని అనుకుంటాడు.
వీడు బాగా నడిపిస్తాడు, వీడికి బాగా తెలివితేటలోనే చదువుకున్నాడు, కొంచెం పిహెచ్డీ చేశాడు, నాకు పెద్ద తెలివి లేదు, చదువుకోలేదు చిన్నప్పటి నుంచి, కాబట్టి వీడు బాగా నడిపించగలడు అనుకుంటాడు. వాడు తీసుకెళ్ళి ముంచేసిన తర్వాత అప్పుడు అర్థం అవుతుంది యేసు రక్తమే జయం. ఎవరు నడిపిస్తారు అంటే ప్రభు నడిపిస్తాడు. ఏ త్రోవలో నడిపిస్తాడు? చక్కని త్రోవలో. స్తోత్రం. నీ జీవితాన్ని ఆయన నడిపిస్తాడు. కొద్దిమంది వాళ్ళ జీవితాన్ని అప్పగిస్తారు కానీ పిల్లల జీవితాలు అప్పచెప్పరు. అమ్మో మళ్ళీ ఏమైపోతారో పిల్లలు. నువ్వేమైపోయా? సమర్పించుకుంటే, ఆభరణాలు సమర్పించుకుంటే పిల్లలు ఏమైపోతారో. నా మట్టికి ఏదో సమర్పించుకున్నా దేవుడు నడిపిస్తున్నాడు, ఇట్లా వెళ్ళిపోతున్నా, నా పిల్లలకు వద్దయ్యా ఇట్లాంటి పరిస్థితి. వాళ్ళకు అంతరాలు నడిపించుకుంటారు వాళ్ళ జీవితాన్ని. అక్కడే దెబ్బతినేది. నిన్ను నడిపించిన దేవుడు నీ బిడ్డ నడిపించడా? ఆయన మంచివాడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఇశ్రాయేలీయులను చక్కని త్రోవలో నడిపించిన దేవుడు. ఆకలైతే అన్నం పెట్టాడు, దాహం అయితే నీళ్ళు ఇచ్చాడు, అవసరమైతే కొన్నిసార్లు కష్టం పెట్టాడు, అవసరమైతే కొన్నిసార్లు చేదైన స్థలాలు కూడా నడిపించాడు. కానీ అదంతా ఏ త్రోవ చెప్పండి? చక్కని త్రోవ. స్తోత్రం. ఎందుకు చక్కని త్రోవ అంటే ప్రభు అక్కడ ఉన్నాడు. ఆ మార్గంలో ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ప్రభువే ఉండి నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయనకు మన జీవితాన్ని అప్పగించుకున్నాం. ప్రభువా నువ్వు నడిపించిన ఆయన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెన్ను తట్టి ప్రోత్సహించి ధైర్యపరిచి బలపరిచి నేను నిలబెట్టి నడిపించే దేవుడు ఆయన. నీ కన్నీరు తుడిచి నేను అద్దరికి చేర్చే దేవుడు ఆయన. కాబట్టి ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకో. ఇంకా కాలయాపన చేయమా. నా భర్త అండి, నా భార్య అండి, నా పిల్లలండి, మా అమ్మ నాన్న అండి, కొంతమంది ఏదేదో చెప్తారు. ఆయన నిన్ను చక్కని త్రోవలో నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అట్టి కృప మనందరికీ పరిశుద్ధాత్ముడు దయచేయను గాక. ఆయన మంచితనము ద్వారా, ఆయన దయాళుత్వము ద్వారా, ఆయన కృప ద్వారా ఆయన నడిపించే చక్కని త్రోవలో కడమట్టుకు నడిపించబడదుము గాక. ఆమేన్. ఈ కీర్తన పరిశుద్ధాత్ముడు ప్రభు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక.